లాస్ట్ వరకు కలుపుతాం అంటే అన్న చెల్లెని, అది ఒక సెంటిమెంట్ లెక్క ఉంది. సినిమా ఒక డిఫరెంట్ మూవీ. ఇంకోటి మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒక చాలా బాగా కొట్టిన మ్యూజిక్. అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము మనము. అంటే ఇప్పుడున్న జనరేషన్ కమల్ హాసన్ గారు కూడా ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేసిండు. ఇక్కడ శంభు గారు హీరో యాక్టింగ్ చేసిండు, ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసిండు. అంటే ఇంత ముందుగా ఎంత బాగా చేసిండు, దానికంటే చాలా బెస్ట్ గా చేసిండు యాక్టింగ్ శంభు గారు. సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయిందన్న, కాకపోతే ఇంకా చాలా బాగుంటుండే. సినిమా ఒక రేంజ్ అనుకున్నాం కానీ ఒక రేంజ్ లేక లేదు. ఇంకా బాగుంటుంది. సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది. జర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా బాగుంది. అంటే అంతకుమించింది ఏం లేదు. లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు, ఆడ బాగుంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు. కమల్ హాసన్ గారు ఇంకా జర బాగా తీసుకుంటే బాగుంటుండే. ఆల్రెడీ భారతి 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా, అది కూడా డిసప్పాయింట్ చేసారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు. జర మంచి సినిమా తీయండి సార్ మీరు, ఇంకా బాగుంటుంది. కానీ మెయిన్ సినిమా ఒకటి మెయిన్ చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్ అది ఒకటి బాగా పెట్టింది. కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు. ఆ లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే మామూలుగా ఉందా, అంతకు మంచిది ఏం లేదు, చెప్పుకున్నట్టు కూడా ఏం లేదు అన్నా. శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే శంభు గారు ఏంటంటే మన మన్మధుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండు, ఇందులో ఒక విలన్ లెక్క చేసిండు, ఒక హీరో లెక్క చేసిండు, బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు. ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము, అంత ఫట్ అని చెప్పలేము. వన్ టైం వన్ ఫిల్మ్. బాలే భయ రొటీన్ ఉంది భయ. అంటే పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంటుంది. స్టోరీ రైటింగ్ అసలు ఏం లేదు, కొత్తగా ఏం లేదు. అది ఒక సో డైరెక్షన్ పరంగా అంటే సినిమా డైరెక్టర్ పరంగా ఫాల్టా లేదంటే స్టోరీ పరంగా ఫాల్టా, పర్ఫార్మెన్స్ మ్యూజిక్ అసలు ఏం రైటింగ్ సీన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. అసలు కొత్తదనం లేదు, అట్లేం చెప్పలేము. ఇట్స్ ఈస్ నాట్ డే అంతే. ఆయన రోజు కాదు ఇది అంతే. ఇంకా అంటే త్రిషాది ఏం లేదు. అది ఏదో జింగిచ్చే అనేది ఉంటుంది, కూలీతో వస్తుంది అనుకో. అట్లే సర్కార్ సినిమా అంతే. లేదు, విక్రమ్కి దీనికి కంపారిజన్ పెట్టదు. అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. బికాజ్ చెప్పలేము, అవుతుంది ఛాన్సెస్. కూలీ ఇంకా రజనీకాంత్ డిఫరెంట్, ఆయన వేరే లెవెల్, ఈయన కమల్ హాసన్ వేరే లెవెల్. యాక్టింగ్ పరంగా కమల్ హాసన్కి ఎవ్వరు ఇంకొక 10 జనరేషన్స్ అయినా ఆయన యాక్టింగ్ దాకా రారు ఎవరు. కమల్ హాసన్ ఇస్ కమల్ హాసన్ ఆల్వేస్. చింబు పర్ఫార్మెన్స్ బాగుంది. హీ ఈజ్ ఆల్సో బ్యాక్ లాంగ్ టైమ్. లేదు, ఇది గ్యాంగ్స్టర్ స్టోరీ, ఎమోషన్ అంతా. అవును, బాగుంది, చాలా బాగుంది, సూపర్, పక్కా 100%. చాలా బాగుంది. బాగుందండి, నాకు ఇదే నచ్చింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉన్నాయి. కొన్ని అంటే కొంచెం సెన్సిటివ్గా ఉండే వాళ్ళు అయితే ఏడుస్తారు కూడా సెకండ్ హాఫ్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. నాకు కొంచెం ఆ తగ్ లైఫ్ అనే టైటిల్కి కొంచెం జస్టిఫికేషన్ అయ్యిందా అవ్వలేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఎందుకంటే జనరల్గా ఇన్స్టాగ్రామ్లో తగ్ లైఫ్ మీమ్స్ చూస్తాం మనం. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేశాను, 1-2 సీన్స్ అయినా సావేజ్ లాగా. నాకు కొంచెం అనిపించలేదు అలాగా. ఎల్స్ స్టోరీ చాలా బాగుంది. మస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సో మణిరత్నం గారి మనం కమల్ హాసన్ అనగానే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, రెహమాన్ గారు అనగానే. యాక్చువల్గా స్టోరీ వీక్గా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బ్రిలియన్స్గా ఉంది, పిక్చరైజేషన్ ఆల్సో ఎక్సలెంట్. పాటలు వీక్గా ఉన్నాయి. స్టోరీ గ్యాంగ్స్టర్ డ్రామా, ఇట్స్ ఏ గ్యాంగ్స్టర్ డ్రామా ఓన్లీ, గ్యాంగ్స్టర్ డిస్ప్యూట్స్. సో అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసేంతకైతే లేదు సినిమా. ఓకే, ఆ స్థాయిలో లేదు. ఓకే, వీక్ స్టోరీ వీక్ స్టోరీ. సో ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ లేదు. త్రిష గారు 1 or 2 సీన్స్ ఓన్లీ. త్రిష నుంచి ఎస్టాబ్లిష్మెంట్ కానీ అట్లా ఏమీ లేదు. పాటలు ఏమీ అసలు ఎసెట్గా లేవు. ఏంటంటే ఇద్దరు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకో. సింబు కూడా సబ్జెక్ట్ కూడా అనుకున్నంత ఎలివేషన్ లేదు. సింబు యాక్షన్ ఓకే, బట్ సింబు క్యారెక్టర్ ఎలివేషన్ కూడా అనుకున్నంత ఎసెట్గా ఏమి లేదు. ఓకే, ஸோ எனக்கு வந்து எஸ்டிஆர் தான் ப்ரோ. ஸோ எஸ்டிஆர் சண்டை அவ்வளோதான். நம்மளுக்கு எஸ்டிஆர் தான் ப்ரோ, எஸ்டிஆர் தான் நம்மளுக்கு. ஓகே, எஸ்டிஆர் நல்லா பண்ணியிருக்காரு. ஹீரோனை விடுங்க ப்ரோ, நம்மளுக்கு எஸ்டிஆர் தான் ப்ரோ. எஸ்டிஆர் போதும். ஓகேவா, அடிக்க சொல்ல மட்டும் கொஞ்சம் சிம்பிளாக இருந்தது. பட் பக்காவா இந்த படம் எஸ்டிஆருக்காக நான் பார்ப்பேன். ஓகேங்களா. ஸோ
கமலும் எஸ்டிஆரும் பார்த்தேன்னா ரெண்டு ஈக்குவலாக தான் இருக்கு. பட் எனக்கு வந்து எஸ்டிஆர் தான். ஓகேங்களா, ஃபுல்லாக எஸ்டிஆர் தான் நான் இந்த படத்துக்கு வந்து நல்லா இருந்தது. ஷிம்பு பர்ஃபார்மன்ஸ் சூப்பரா இருக்கு ப்ரோ. நல்லா இருக்கு. என்ன பண்றது இப்போ? எல்லாருக்கும் என்ன கேள்வி? இது படம் நல்லா இருக்கு ப்ரோ, அவ்வளவுதான் bro. விக்ரம் சார் விக்ரம் நம்ம எஸ்டிஆர் தான் ப்ரோ. எஸ்டிஆர் மட்டும் கேட்டீங்கன்னா நான் பதில் சொல்லுவேன். சரி, மேலே எதுவுமே எனக்கு தெரியாது. ஓகே, థాంక్యూ. క్లాస్ యాక్షన్ బాగుంది. మణిరత్నం మూవీస్ కూడా అంతకుముందు మూవీస్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంది. బాగుంది. స్టోరీ ఎలా స్టోరీ అంటే యాక్షన్ మొత్తం బాగుంది. నాకు నచ్చింది. కానీ కొన్ని ట్విస్టులు ఉన్నాయి కదా ఫైటింగ్ సీన్ దగ్గర వచ్చి, ఆ ట్విస్టులు బాగున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే 3.5 వేస్తా రేటింగ్ అవుట్ ఆఫ్ 5.